జై శ్రీరామ్ అండి. చిత్తూరు జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో చిత్తూరు పోలీసులు ఎవరైతే ఆడపిల్లని లైంగికంగా దాడి చేశారో ఆ అమ్మాయిని దాడి చేసిన వ్యక్తుల్ని ముగ్గురిని కోర్టుకి నడి రోడ్డు మీద జనం అందరూ చూస్తుండగా నడిపించి తీసుకెళ్లారు. చరిత్రలో ఇది ఒక రికార్డ్ అండి. ఎందుకో తెలుసా? ఎప్పుడు దొంగలు పట్టుకున్నా లేకపోతే ఇట్లాంటి ఆడపిల్లల విషయంలో లైంగిక దాడికి గురైన వాళ్ళని పట్టుకున్నా ముసుకేసేసి వాళ్ళు కదో తెలియదు, పట్టుకొచ్చారో పట్టుకురాలో తెలియదు, వాళ్ళని జనానికి చూపించకుండా ఆ పాని ముసుకేసి కూర్చోపెడతారు. అది చిత్తూరు పోలీసులు అయితే మాత్రం నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వాడికి బతికే హక్కు లేదనే విధంగా నడిపించారు. ఆడపిల్లలు కూడా మైనర్లు కాకుండానే పార్కులమ్మడి మగవాళ్ళతో వెళ్తే మీ జీవితం ఎంత బొగ్గుపాలైందో మీరే చూసుకోవాలి. రెండోది, ఈరోజు వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయి నాన్న ఒప్పుకోవట్లా. మా అమ్మాయిని వేసుకుని మేము ఈ టెస్టుల కోసమని గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరుగుతారో మేము కంప్లైంట్లు ఇవ్వం, మా ఇంటికి మీరు రావద్దని సిఐని ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్తే వాళ్ళని వద్దని చెప్తున్నట్ట. అలాగే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ అమ్మాయితో పాటు వెళ్ళేవాడు వాడు కంప్లైంట్ ఇచ్చాట. అందుకని వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అదే ఆడపిల్ల కూడా ఇస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. జరిగిన అన్యాయం ఎలాగో జరిగింది, కనీసం పోలీస్ కేసు పెడితేనే ఇలాంటి వాళ్ళు ఇంకోసారి ఏ తప్పు చేయకుండా ఉంటారు. అర్థమైందా? చిత్తూరు జిల్లాలో పోలీసులు చేసిన పనికి ప్రతి ఒక్కళ్ళు సన్మానం చేయాలి. తెలుసా? మహిళా సంఘాలు ఊరికే పరిగెత్తుకొచ్చేస్తే ఏదైనా అన్యాయం జరగగానే ఇలాంటప్పుడు ఇలాంటి పోలీసులకి మంచిగా సత్కారం చేయటం, సన్మానాలు చేయటం చేయండి.